ఈయన పైన ఒక వార్త ఉంది, ఇది చూద్దామా. గేమ్ చేంజర్ నితీష్ అజేయ శతకంతో రెచ్చిపోయిన తెలుగు కుర్రాడు, హాఫ్ సెంచరీతో సుందర్ కీలక ఇన్నింగ్స్. బాక్సింగ్ డే టెస్ట్లో పుంజుకున్న భారత్, టీమిండియా 358 for 9. సో క్రికెట్ అభిమానులు ఎవరైనా ఉంటే ఇది ఒక నిజంగా పండగ లాంటి వార్తనే. వాస్తవానికి ఏమైందంటే ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియన్స్ మీద ఆడడం అంటే అంత ఆషామాషి ఆట కాదు. గతంలో తెలుగు గడ్డ నుంచి వివిఎస్ లక్ష్మణ్ సొగసరి బ్యాటర్ అని చెప్పేసి చెప్పేటోళ్ళు కదా. వివిఎస్ లక్ష్మణ్ తర్వాత మళ్ళీ అంత పేరు తెచ్చుకున్న తెలుగు ఆటగాడు ఇంకొక లేరు. ఒక్కరిద్దరికి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు అంత పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక విషయంలో కూడా టెస్ట్ క్రికెట్లోకి తీసుకునే ముందర కూడా 2-3 T20లో ఆడిన అనుభవం ఉంది, పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేదు. అట్లాంటి వ్యక్తిని టెస్ట్లకి తీసుకురని చెప్పేసి సీనియర్లు ఎవరైతే విమర్శించారో వాళ్ళే సెంచరీ కొట్టిన తర్వాత ప్రశంసల జల్లు ఒలిపించారు. మొత్తానికి తెలుగు గడ్డ నుంచి ఒక ఆటగాడు పోయి ఆస్ట్రేలియాలో సత్తా దాటుతుండు సెంచరీ కీలక సమయంలో. అది కూడా దట్టు ఇండియా ఓడిపోతుందా ఇక ఫాలో ఆడుతా అనే సమయంలో అజేయ సెంచరీతోటి చాలా ఒత్తిడిలో కూడా బాగా అద్భుతంగా ఆడి సెంచరీ చేసి భారత జట్టుని ఒక అప్పర్ హ్యాండ్లో ఉంచుండి మొత్తంగా. సో ఇది నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన వార్త.